ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఒక హెల్దీ సెన్స్ ఆఫ్ సెల్ఫ్. అందరికీ చైల్డ్‌హుడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. మాటొస్తే ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అంటాం మనం. నిజంగానే పాస్ట్‌లో ప్రతి వాళ్ళకి చిన్నప్పుడు ఏదో అమ్మ కూర తక్కువ వేసిందనో, ఏదో కోపాలు తాపాలు అవును. ఉంటాయి. అవును. దాన్ని ఎంత హెల్తీగా మెయింటైన్ చేయాలి? ఎంత దాన్ని తోడి బయటికి తీయాలి? ఎంత కౌన్సెలింగ్ ఈజ్ హెల్తీ? సో కౌన్సిలింగ్ ఈజ్ హెల్దీ అండి. బట్ దేర్ ఆర్ సమ్ ప్లేసెస్ వేర్ కౌన్సిలింగ్ మే నాట్ బి హెల్దీ. అంటే ఇప్పుడు చైల్డ్‌హుడ్ ట్రామాస్ ఉన్నాయనుకోండి. మనం కౌన్సిలింగ్‌లో ఫస్ట్ ఫ్యూ సెషన్స్ ఆఫ్ కౌన్సిలింగ్ నేను ఎప్పుడు వార్నింగ్ ఇస్తాను. వెన్ ఐ టేక్ సమ్ ఫస్ట్ ఫ్యూ సెషన్స్ విల్ బి వెరీ ట్రామాటిక్. మీకేమన్నా నేను అడిగిన క్వెషన్ మీరు ఆన్సర్ చేయకూడదు అనుకుంటే ఇమ్మీడియేట్‌లీ స్టాప్ అండ్ సే, డాక్టర్ ఐ డోంట్ వాంట్ టు డీల్ విత్ దిస్ రైట్ నౌ. ఇట్స్ ఫైన్. బట్ నువ్వు ఫోర్సిబుల్‌గా ఆన్సర్ ఇచ్చి దెన్ ఐ డోంట్ వాంట్ యూ టు గో హోమ్ అండ్ గెట్ ట్రామటైజ్డ్. కొన్ని అయితే మేము బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేసి రిలాక్సేషన్‌లోకి తీసుకెళ్ళిన తర్వాత క్వెషన్స్ అడుగుతాము. అండ్ ఆఫ్టర్ దే ఫినిష్ ఆల్సో ఐ సే ఒక 10 మినిట్స్ కమ్ ఆన్ సిట్ డౌన్. హ్యావ్ అ కప్ ఆఫ్ టీ విత్ మీ. లేదు అంటే చలో ఐల్ గెట్ సంథింగ్ ఫ్రమ్ స్టార్బక్స్ ఫర్ యూ. కమ్ ఆన్ లెట్స్ సిట్ డౌన్ అండ్ షేర్ ఇట్ అంటిల్ యూ ఫీల్ కామ్. నెక్స్ట్ పేషెంట్ కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ ఐ వాంట్ యూ టు లీవ్ దిస్ క్లినిక్ ఫీలింగ్ ఓకే. దట్ ఓకే ఐవ్ డెల్ట్ విత్ సంథింగ్, ఇట్స్ డిస్టర్బింగ్ మీ బట్ ఐఎమ్ ఓకే. ఓకే. సో ఒక్కొక్కప్పుడు అలా కూడా ఐ ఆల్వేస్ కీప్ స్నాక్స్ అండ్ థింగ్స్ సో దట్ ఏదైనా తినాలి అనుకుంటే కమ్ ఆన్ జస్ట్ లెట్స్ ఈట్, లెట్స్ షేర్ సంథింగ్ అండ్ లెట్స్ ఫీల్ బెటర్ అబౌట్ ఇట్. సో వన్ థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అండి దట్ కౌన్సిలింగ్ అది గొప్ప మెడికల్ కాదు. చాలామంది మెడిటేషన్ చేస్తే సరిపోతుంది కదా అని. అందరూ మెడిటేషన్ చేయలేరు. ఇన్ఫ్యాక్ట్ అ పర్సన్ విత్ ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, రెపిటేటివ్ నెగటివ్ థాట్స్ ఉన్న వాళ్ళు మెడిటేషన్ చేస్తే అది ఇంకా రెట్టింపులోకి వచ్చేస్తుంది. సో వీ హ్యావ్ టు సెలెక్ట్ ద క్యాండిడేట్స్. ఎవరు బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేస్తే బాగుంటుంది, ఎవరు మైండ్ఫుల్నెస్ చేస్తే బాగుంటుంది. సో అది కూడా కేర్ఫుల్గా మనం సెలెక్ట్ చేస్తాము. ఇప్పుడు కొందరికి ట్రామా థెరపీ అవసరము, కొందరికేమో కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అవసరము, కొందరికి మిక్స్డ్ థెరపీ అవసరము. సో ఇట్ ఈస్ అప్ టు ద థెరపిస్ట్ టు సీ అక్కడ పేషెంట్ యాజిటేషన్లోకి వెళ్తున్నారు, దే ఆర్ గెటింగ్ లిటిల్ యాంగ్షియస్, అది కొంచెం కష్టంగా ఉంది, వాళ్ళు ఏడుస్తున్నారు అంటే స్టాప్ ద టాపిక్. ఆ సెషన్ అబార్ట్ చేయొచ్చు. స్టాప్ ద సెషన్ రైట్ నౌ, చలో లెట్స్ టాక్ అదర్ థింగ్స్. నేను అంటాను కదా, చలో క్లినిక్లో కాకుండా మెట్ల మీద కూర్చొని మాట్లాడతాం. యూ జస్ట్ కామ్ డౌన్ ఫర్ సమ్ టైమ్. ఇది డిస్టర్బింగ్ ఉందా, ఇట్స్ ఓకే. ఐ పుట్ అన్ ఆర్మ్ రౌండ్ దెమ్ అండ్ సే చలో లెట్స్ టాక్ అబౌట్ అదర్ థింగ్స్ అని. సో దట్ విజన్ షుడ్ బీ దేర్ ఇన్ ఎనీ థెరపీ సెషన్ అండి. సో ఆల్ థెరపీ సెషన్స్లో మనం ఫెంటాస్టిక్గా అప్లిఫ్ట్ అయిపోయి బ్లూమింగ్ లాగా బయటకు వస్తామని కాదు. చాలా మట్టుకు థెరపీ సెషన్స్ కెన్ బి వెరీ నెగటివ్. అండ్ ఒక్కొక్కప్పుడు మనకి థెరపిస్ట్ మీద కూడా నెగటివ్ థాట్స్ వస్తాయి. దిస్ పర్సన్ హస్ గాట్ ది ఆన్సర్ టు ఆల్ మై ప్రాబ్లమ్స్, వాట్ డు దే థింక్ ఆఫ్ దెమ్సెల్వ్స్? వాళ్ళు ఏమనుకుంటున్నారు, నా ప్రాబ్లమ్స్ అన్నిటికీ వాళ్ళే ఆన్సర్ ఇస్తారా? నో, వీఆర్ నాట్ గివింగ్ యూ ఆన్సర్స్, వీఆర్ ఎంపవరింగ్ యూ. కానీ ఆ టైంకి ఒక్కొక్కప్పుడు అలా అనిపిస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ నెగటివ్ ఫీలింగ్స్ దట్ హ్యాపెన్ ఇన్ కౌన్సిలింగ్ అండ్ థెరపీ. అది కూడా మనం డీల్ చేయాలి యాజ్ అ థెరపిస్ట్ అండ్ ఈవెన్ యాజ్ అ క్లయింట్. అవును, కరెక్ట్. సో కానీ ఇక్కడ చాలా కీలకమైన టాపిక్. స్పౌజల్ కాన్ఫ్లిక్ట్స్ పెద్దగా ఉంటే ఎవరో ఒకళ్ళు థర్డ్ పార్టీ ఇంటర్వెన్షన్ ఉంటుంది, పేరెంట్స్ అది. అంటే బాగా కొట్టేస్తున్నాడు తాగొచ్చి అంటే. ఈ సన్నగా ఉండే సటిల్ అబ్యూస్ అండ్ సటిల్ ల్యాక్ ఆఫ్ హార్మనీ, ల్యాక్ ఆఫ్ జాయ్ అండ్ లవ్ అన్నది బిగ్గెస్ట్ ప్రాబ్లం ఎక్కువగా. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఫైట్ అయిన తర్వాత వాట్ ఈస్ అ హెల్దీ బౌండరీ అండ్ హూ షుడ్ మేకప్? దానికి ఏమైనా రూల్స్, ఒక ఫ్రేమ్ వర్క్, ఒక లైన్ ఆఫ్ థాట్ ఉందా మనకి, ఈదర్ ఇన్ ద స్కోప్ ఆఫ్ సైకియాట్రీ ఆర్ ఇన్ ఎనీథింగ్? ఐడియల్లీ అండి ఇద్దరు మేకప్ చేయాలి. ఓకే. కానీ ఇక్కడ కపుల్ ఇద్దరే కాదండి, ఇక్కడ నలుగురు ఉంటారు. నీ ఈగో, నా ఈగో, నేను, నువ్వు. సో కొన్నాళ్ళ తర్వాత కపుల్స్ మాట్లాడుకోవడం మానేసి ఈగోస్ మాత్రమే మాట్లాడతాయి. సో ఇట్స్ ఆల్వేస్ ఎ నెగటివ్ అప్రోచ్ అండ్ ఆల్వేస్ ఒక నెగిటివ్ అవుట్కమే వస్తుంది అందులోంచి. నువ్వు ఎందుకు పనికిరావు, ఇట్లా ఉన్నావు, నువ్వు అట్లా ఉన్నావు అండ్ కంటిన్యూస్ క్రిటికే వస్తుంది. అండ్ ఒక్కొక్కప్పుడు బాటిల్డ్ అప్ యాంగర్, విమెన్కి ఎప్పుడు బాటిల్డ్ అప్ యాంగర్ ఉంటుంది. ఎన్నో జరిగి ఇంకా ఏమీ చెప్పలేక సడన్గా ఒకరోజు ఇట్ బర్స్ట్ అనమాట. సో అప్పుడు బయటకు వచ్చేవన్నీ ఎక్స్ట్రీమ్లీ అన్ప్లెజెంట్ థింగ్స్. ఎందుకంటే ఇయర్స్ ఆఫ్ సప్రెస్డ్ యాంగర్. ఒక ప్రెషర్ కుక్కర్ బర్స్ట్ అయినప్పుడు ఆల్ ద కంటెంట్స్ ఆర్ ఆల్ ఓవర్ ద ప్లేస్ కదా. సో ఒకటి మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలండి, వన్స్ ఇట్ ఇస్ సెడ్, మనం దాన్ని వెనక్కి తీసుకోలేము మాట. సో అది ఒక పర్సన్ని బ్రేక్ చేసి మనకు వచ్చేదేముంది, అది చెప్పేదేదో కొంచెం చెట్లుగా చెప్పొచ్చు. లేదంటే సడన్గా ఏదో కోపంలో ఐ లాస్ కంట్రోల్, ఐఎమ్ రియలీ సారీ అని, ఐఎమ్ గోయింగ్ టు గో ఫర్ యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్, నాకు యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి, నాకు ఫ్రస్ట్రేషన్స్ బాగా ఉన్నాయి, ఐ నీడ్ టు డీల్ విత్ ఇట్ అని ఒక్కసారి అడ్మిట్ చేయడంలో తప్పేం లేదు. ఇట్ డజంట్ మేక్ యూ వీక్ పర్సన్. అండ్ ఒకవేళ కొన్ని హర్ట్ చేసినప్పుడు ఏదో అన్నాను, ఐఎమ్ సో సారీ, ఐ నెవర్ సే ఇట్ అగైన్. నీ వల్లే అలా నువ్వు నన్ను అనిపించావు అలాంటి మాటలంటే? సో దట్ ఈస్ ద మోస్ట్ కామన్ అండి. చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. నువ్వే ప్రొవోక్ చేసావు, నేను తాగితే నీ వల్లే, లేకపోతే నేను కేకలేసాను అనుకో నీ వల్లే, విసిరి కొడితే నీ వల్లే, కొడితే నీ వల్లే.
సో ద థింగ్ ఈజ్ దట్ ఈస్ ద ఈగో టాకింగ్ అనమాట, దట్ యూ డోంట్ వాంట్ యాక్సెప్ట్. ఇప్పుడు రెచ్చగొట్టినా సరే రెచ్చిపోవాలి అని ఏం రూల్ లేదు కదండి. అంతే కదా. సో కొందరు రెచ్చగొడతావు, కొడతావా 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 అని దగ్గరికి వస్తారు. కొట్టాలని ఏం లేదు, నేను కొట్టను, సారీ గో సిట్ దేర్ అని చెప్పొచ్చు. అది వాళ్ళకు ఇట్స్ దింపినట్టు అయిపోతుంది వాళ్ళ ఎమోషన్ని. సో యూ డోంట్ హ్యావ్ టు రెస్పాండ్ టు అ పర్సన్ హూ ఇస్ ప్రొవోకింగ్. అది ఎప్పుడు మనం ఏమవుతామంటే మనం ఇన్ అ మూమెంట్ ఆఫ్ వీక్నెస్, ఇట్స్ వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, వీఆర్ ఆల్ కొంచెం ఇమోషనల్లీ వీకే కదా. కొన్ని ప్లేసెస్లో వీఆర్ వెరీ స్ట్రాంగ్, కొన్ని ప్లేసెస్లో వీఆర్ వీక్. ఆ వీక్నెస్ని పట్టుకొని కంటిన్యూస్గా చెప్తుంటే వీ ఆల్సో బర్స్ట్ అవుట్. అదేమో ఎక్కడికో వెళ్ళిపోతుంది. కరెక్ట్. ఆ క్షణికావేశం మనం కొంచెం కంట్రోల్ చేసుకోగలిగితే యూనో చెయ్యి లేవదు, నోరు లేవదు. ఇట్స్ అన్ ఐడియల్ సిచ్యువేషన్ అండి నేను చెప్పేది. ఇట్స్ నాట్ ఈజీ అండ్ ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ పేషెన్స్ ఫ్రమ్ బోత్ పీపుల్. అండ్ ఇంకోటి ఏంటంటే కూర్చొని మాట్లాడుకునే స్థాయిలో ఎవరు లేరు ఈ రోజుల్లో. నోబడీ హ్యాస్ ఎ టైం ఒకటి, ఇంకో టైం ఉన్నా సరే ఇంకా సినిమా చూద్దామా గేమ్స్ ఆడదామా అని ఉంటుంది, కానీ లెట్ us డిస్కస్ దీస్ ఇష్యూస్ అనేది ఉండదు. విమెన్ ఆల్వేస్ వాంట్ టు టాక్, ఐ వాంట్ టు టాక్ టు యూ అంటే తర్వాత లేకపోతే ఐ డోంట్ హ్యావ్ టైం ఫర్ ఆల్ దిస్ నాన్ సెన్స్, ఇమోషనల్ నాన్ సెన్స్ నా వల్ల కాదు. ఇమోషనల్ నాన్ సెన్స్ నాకు అంత టైం లేదు, నాకు మాట్లాడాలని లేదు, లేదంటే అయిపోయింది ఏదో అయిపోయింది, దాన్ని మళ్ళీ ఎందుకు తవ్వుతావు. సో అగైన్ దిస్ ఇస్ అ మేల్ ఈగో అనమాట. అండ్ మనకి వి నార్మలైజ్ వన్ మోర్ థింగ్ అండి విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, వి నార్మలైజ్ అబ్యూస్. ఇప్పుడు చిన్నప్పుడు ఒక అబ్బాయి క్లాస్లో జుట్టు పీకాడంటే ఓ ఐ థింక్ హీస్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ అని అంటారు. దట్స్ అబ్యూస్, యూ హ్యావ్ టు స్టాప్ ఇట్ రైట్ దేర్. తర్వాత ఎవరో కుట్టారు అంటే నువ్వేం చేసావు అని అడుగుతారు. ఓకే, సో వీ నార్మలైజ్ అనమాట. ఒక పర్సన్ని నెగ్లెక్ట్ చేస్తే, లేకపోతే ఒక పర్సన్ని బాడీ షేమ్ చేస్తే, కించపరిస్తే వీ నార్మలైజ్ ఇట్. దట్ దోస్ పీపుల్ ఆర్ టీజింగ్ మీ మమ్మీ బికాస్ ఐఎమ్ ఫ్యాట్ అండ్ అవును యు ఆర్ ఫ్యాట్, తగ్గించవచ్చు కదా, నేను డైట్ ఇస్తున్నాను కదా అంటారు. సో వాళ్ళెవరు నిన్ను అనడానికి, యూ బీ హౌ ఎవర్ యు ఆర్ మై డాటర్, యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్ యాజ్ యు ఆర్ అంటే అది వేరేగా ఉంటుంది.